ఇటీవలే వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో చెర్రీ తన తదుపరి చిత్రాలపైన ఫోకస్ పెట్టారు. ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబు ప్రాజెక్ట్ పైన దృష్టి పెట్టారు. అయితే ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే సుకుమార్ తో చేయనున్న సినిమాకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సుకుమార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సుకుమార్ చెర్రీతో మళ్ళీ రంగస్థలం కాంబినేషన్ తో పాటు మరో హీరోయిన్ కూడా అనుకుంటున్నట్టు సమాచారం. రంగస్థలం కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే రంగస్థలం విడుదల సమయానికి రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ వరకు వెళ్ళలేదు. అలాగే సుకుమార్ కూడా పుష్ప సినిమా తీయలేదు. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు. ఇక పుష్ప సినిమాతో సుకుమార్ స్టేటస్ కూడా పెరిగింది. సమంత విషయానికి వస్తే విడాకులు, మయోసైటిస్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ మెన్, సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లు చేశారు. వీటి ద్వారా ఉత్తరాది ప్రేక్షకులు దగ్గరయ్యారు. సుకుమార్ రంగస్థలం కాంబోలో తీయబోయే సినిమాలో రష్మిక మందన కూడా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. పుష్ప 2 తర్వాత రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాదు ఇటీవలి కాలంలో ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అవుతూ వస్తున్నాయి. ఈ ముగ్గురికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మరి సుకుమార్ ఈ ముగ్గురితో సినిమా చేస్తున్నారంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రష్మిక సుకుమార్ తో కలిసి పుష్ప 2 చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 చేస్తున్నారు. మరి రామ్ చరణ్, సమంత, రష్మికతో సుకుమార్ ప్లాన్ చేస్తున్న సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వెయిట్ చేసి చూడాలి.